హాయ్! ఈ సంవత్సరం 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి లేదా ఆల్రెడీ 10థ్ క్లాస్ అయిపోయిన పిల్లలకి మన ఏపీ గవర్నమెంట్ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా డైరెక్ట్‌గా డిప్లొమా లేదా పాలిటెక్నిక్ కోర్సుల్లోకి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 25థ్ ఏప్రిల్‌లో ఉండబోతుందన్నమాట. కాబట్టి మీకు ఇంకా 1 ½ మంత్ టైం ఉంది. అలాగే ఇదొక ఎగ్జామ్ అనేది మీకు ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అండి. ఆన్‌లైన్ ఎగ్జామ్ కాదు. కాబట్టి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద సిలబస్ ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చి 3న స్టార్ట్ అయిందండి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏప్రిల్ 4 వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మీకు దాదాపుగా నెల రోజుల పాటు సమయం ఇవ్వడం జరిగింది. మీరు ఆల్‌లోగా అప్లై చేసుకోవచ్చు. ముందుగానే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఎగ్జామ్ అనేది మీకు మార్నింగ్ సెషన్‌లో ఉంటుందండి. 11 AM టు 1 PM అంటే 2 అవర్స్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ రాసిన 2 వారాల తర్వాతే మీకు రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ అలాగే ఇంకా మీకు ఆన్‌లైన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మరి గవర్నమెంట్ వారు కొన్ని కాల్ సెంటర్ నంబర్ ఇచ్చారు. మీరు వాటికి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ యొక్క అప్లికేషన్‌కి కొంత మీరు గవర్నమెంట్‌కి ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి ఓసీ, బీసీ వారికైతే రూ. 400 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ వారైతే సుమారుగా రూ. 100 ఫీజు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు అనేది మీరు ఆన్‌లైన్ మోడ్ ద్వారా పే చేయొచ్చు. లైక్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ద్వారా చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్‌ని ముఖ్యంగా మీ యొక్క 10థ్ హాల్ టికెట్ అనేది అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కాదండి. క్యాస్ట్ అనేది అక్కడ జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగే మీకు ఫోటోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క పేమెంట్స్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేయాలి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. అది ప్రింట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో హాల్ టికెట్స్ తీసుకోవచ్చు. ఇంకా పూర్తి సమాచారం కావాలంటే కింద లింక్ని క్లిక్ చేయండి.